సో మరి అది రైతులకి లాభసాటిగానే ఉంటుందంటారా ఈల్డ్ వచ్చిన తర్వాత? అగ్రికల్చర్ అనేది ఇప్పుడు చాలా మోడర్నైజ్ అయిపోయింది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఏమొచ్చింది అగ్రికల్చర్లో మీకు? విత్తనాలు వేయడం నుంచి, తర్వాత దాన్ని ఫర్టిలైజర్స్ వేయడం నుంచి చాలా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు కమ్యూనిటీ ఫార్మింగ్లో కూడా ఎలా అయిపోయింది, మీకు ఒక చెట్టు 10 సంవత్సరాలలో ఈల్డ్ వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గ్రాఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తున్నారు, మీకు 5 ఏళ్లలోనే వచ్చే విధంగా తయారు చేస్తున్నారు. హైబ్రిడ్ వెరైటీస్ ఆర్ కమింగ్. కాబట్టి నేనేమంటానంటే ఎర్రచందనం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వేరే చెట్లు పెట్టుకొని వేరే ప్లాంటేషన్ పెట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకుంటే వచ్చేదానికంటే కూడా ఎర్రచందనం మీద 10 times 15 times ఎక్కువ వస్తాయి. ఓకే. కారణం ఏంటంటే ఎర్రచందనం అనేది చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్, తక్కువ అవైలబిలిటీ ఉంది. ఎప్పుడైతే మీకు డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటుందో అప్పుడేమవుద్ది, రేట్ పెరిగిపోతుంది. పెరుగుతుంది. కాబట్టి అదే పరిస్థితిలో ఎర్రచందనం ఉంది.